అమరవీరుల సంస్మరణ దినం స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుండి 10 రోజులు 31 అక్టోబర్ వరకు అబ్జర్వేషన్ 10 days అని ఉంటుంది. దీనిలో భాగంగా 21 నుండి అన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఓపెన్ హౌస్ అని చెప్పి స్టూడెంట్స్ అందరికీ ఒక అవేర్నెస్ కొరకు పోలీసు చట్టాలపైన పోలీసు ఉపయోగించే ప్రతి ఇన్వెస్టిగేషను ఏదైనా కమ్యూనికేషన్ అవని, క్లూస్ అవని, లేదా ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద, మరియు ఆర్మడ్ రిజర్వ్లో ఉపయోగించే వెపన్స్ మీద, డాగ్ స్క్వాడ్, బీడీ టీమ్స్ మీద ఈ అవగాహన కలిగించడానికి స్టూడెంట్స్ అందరినీ అవేర్నెస్ కొరకు ఎస్పీ గారి ఉత్తర్వుల మీద వీరందరినీ స్కూల్స్ని, కాలేజెస్ని మొబిలైజ్ చేసి వారందరూ ఓపెన్ హౌస్ ద్వారా వారి యొక్క ఏదన్నా డౌట్లు కానీ ఏదైనా ఉన్నట్టుగైతే వారందరినీ నివర్తించడానికి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. పోలీసు కూడా పబ్లిక్ ఒక భాగమే అని చెప్పేసి తెలియజేయడానికి, తర్వాత ఈ ప్రస్తుతం వస్తున్న ఈ సమాజంలో మార్పుల్ని వాటిని ఏ విధంగా రెక్టిఫై చేస్తున్నారు, పోలీసు ఏ విధంగా దాన్ని ఛేదిస్తున్నారు అన్న దాని గురించి ఇవన్నీ కూడా ఈ స్కూల్ పిల్లలకి ఎడ్యుకేట్ చేయడం కొరకు, మరీ ముఖ్యంగా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ అనేది ప్రతి మానవుల్లోనూ అదేవిధంగా ఈ స్కూల్ ఏజ్ నుంచి కూడా వాళ్ళకి ఒక సెల్ఫ్ డిసిప్లిన్ రావాలి. దాని కొరకు ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇది స్టేట్ వైడ్ జరుగుతూ ఉంది. మన దగ్గర మన ఎస్పీ గారి ఉత్తర్వుల మీదకి ఈ ఓపెన్ హౌస్ అనేది ఈరోజు అనగా శనివారం 25 మరియు 27 తారీఖులో, ఆదివారం సెలవు ఉంటుంది, శనివారం సోమవారం ఈ 2 రోజులు ఇది ఉంటుంది. అన్ని స్కూల్స్, కాలేజీలు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీ ద్వారా తెలియజేస్తున్నాం. నా పేరు ధనరత్నం. ఈరోజు మేము పోలీస్ అకాడమీకి వచ్చాం, ఆదిత్య డిగ్రీ కాలేజ్ నుంచి. చాలా ఎక్స్పీరియన్స్ చేసాం గన్స్ గురించి, వాటి అవి ఎలా యూజ్ చేస్తారో, వాటి వల్ల యూజెస్ ఏంటి, అవన్నీ చాలా బాగుంది. వీ లెర్న్ ఎ లాట్. చాలా బాగుంది సార్. ఇవి పెట్టడము ఎక్స్పీరియన్స్ చేసినట్టు, అంటే మేమేదో దాన్ని నిజంగా చేస్తున్నట్టు అనిపించింది సార్. నిజంగా చాలా బాగుంది సార్ ఎక్స్పీరియన్స్ అయితే. ఇవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా బాగుంది సార్. ఎస్ సార్, ఉంటుంది సార్ ఇలాగా చేయడం వల్ల కూడా. ఫస్ట్ టైం రియల్ గన్స్ని చేతితో పట్టుకోవడం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ గన్స్ అన్ని పట్టుకోవడం. అండ్ వాళ్ళు కూడా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నీట్గా. సో ఏ గన్ దేనికి, ఏ ఎడిషన్, ఏ కంట్రీ నుంచి అన్నీ బాగా చెప్పారు, బాగా అనిపించింది. చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. అండ్ ఆల్సో ఇక్కడ గన్స్ అవి కూడా ఎలా యూస్ చేయాలి, అంటే ఎంత వెయిట్ ఉంటుంది, ఎంత లాంగ్ వెళ్తే అది కూడా చెప్పారు మాకు. అండ్ దీనివల్ల మాకు చాలా ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ అయ్యి ఓకే ఇలా యూస్ చేస్తారు అని కూడా తెలిసింది. అండ్ అటు సైడ్ అయితే ట్రాఫిక్ పోలీస్ గురించి, అండ్ ఎవరైనా మర్డర్ చేస్తే దాని వల్ల ఎలా వస్తామో, ఎలాగా ఫింగర్ ప్రింట్స్ ఎలా కనెక్ట్ చేస్తారు అని కూడా చెప్పారు మాకు. నేను యాక్చువల్గా 10th ఉన్నప్పుడు కూడా ఒకసారి వచ్చాను ఎగ్జిబిషన్కి. దిస్ వాజ్ సెకండ్ టైం. అక్కడ గన్స్ అవన్నీ చూపించారు, వాటిని ఎలా లోడ్ చేయాలో చెప్పారు, అవి ఎలా యూస్ చేయాలో చెప్పారు. గ్రానైట్స్, స్నిఫర్ డాగ్స్, ట్రాకర్స్, బాంబ్ డిటెక్టర్స్, ఇంకా చాలా చూపించారు. అటు సైడ్ అయితే ట్రాఫిక్ పోలీస్ వాడివి హెల్మెట్స్ అండ్ వాళ్ళు వేసుకునే క్లాత్స్ అవన్నీ చూపించారు. నెక్స్ట్ లాస్ట్లో ఫింగర్ ప్రింట్ డిటెక్టర్స్ కూడా చూపించారు. సో ఎంజాయ్ చేసాము అవన్నీ చూడడం, బాగున్నాయి, కొత్త విషయాలు నేర్చుకున్నాము. గన్స్ ఇవన్నీ ఎలా ఉంటున్నాయి అవన్నీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా తెలుసుకున్నాను నేను ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ గన్స్ ఉంటాయి, ఎలా ఏమి ఉంటాయి అన్నీ. ఇంకే పక్కన అయితే ట్రాఫిక్ పోలీస్వి అన్నీ చాలా బాగా నచ్చినాయి మాకు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.